ఈ నెల 27వ తేదీ ఆదివారం నంద్యాల పట్టణంలో రాష్ట్ర ఐఎంఏ ఏపీ మెడికల్ కౌన్సిల్ సంయుక్త ఆధ్వర్యంలో రాయలసీమ స్థాయి వైజ్ఞానిక సదస్సు నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇండియన్ మెడికల్ అసోసియేషన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ సంయుక్త ఆధ్వర్యంలో నంద్యాల ఐఎంఏ నిర్వహణలో ఈ నెల 27వ తేదీ ఆదివారం నంద్యాలలో సౌజన్య కన్వెన్షన్ సెంటర్లో రాయలసీమ, నెల్లూరు జిల్లాలతో కూడిన ఐఎంఏ జోన్ 3 ప్రాంతీయ వైజ్ఞానిక సదస్సు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా మధుమని సమావేశ భవనంలో నిర్వహించిన పాత్రికేయ సమావేశంలో సదస్సు నిర్వాహక చైర్మన్ డాక్టర్ రవికృష్ణ, నిర్వాహక కార్యదర్శి డాక్టర్ మధుసూదన్ రెడ్డి, ఐఎంఏ నంద్యాల అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ మధుసూదన్ రావు, డాక్టర్ ఫనీల్ కుమార్, సదస్సు వైజ్ఞానిక కమిటీ చైర్మన్ డాక్టర్ అనిల్ కుమార్, వైజ్ఞానిక కమిటీ కార్యదర్శి, రాష్ట్ర ఐఎంఏ ఉపాధ్యక్షులు డాక్టర్ విజయభాస్కర్ రెడ్డి సదస్సు వివరాలు తెలిపారు. ఆదివారం 11 గంటలకు ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ జి నందకిషోర్ అధ్యక్షతన జరిగే ఈ సదస్సు ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమ మంత్రి ఎన్ఎండి ఫరూక్ ముఖ్య అతిథిగా పాల్గొని సదస్సు ప్రారంభిస్తారు. గౌరవ అతిథులుగా నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ బైరెడ్డి శబరి, కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు నరసింహారెడ్డి, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ డాక్టర్ చంద్రశేఖర్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ దగ్గుపాటి శ్రీహర్రావు, రాష్ట్ర వివిధ ప్రాంతాల నుంచి వచ్చే ఐఎంఏ జాతీయ, రాష్ట్ర నాయకులు పాల్గొంటారని తెలిపారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగే వైజ్ఞానిక సదస్సులో 12 మంది వివిధ వైద్య రంగాలకు చెందిన నిపుణులు వివిధ అంశాలపై మల్టీమీడియా సహకారంతో ఉపన్యాసాలు ఇవ్వడం జరుగుతుంది. రాయలసీమలోని కర్నూలు, అనంతపురం, కడప, చిత్తూరు ఉమ్మడి జిల్లాలతో పాటు నెల్లూరు జిల్లా నుంచి 700 మంది సదస్సులో పాల్గొనడానికి ప్రతినిధులుగా నమోదు చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ రవికృష్ణ మాట్లాడుతూ, వైద్యులు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి మెడికల్ కౌన్సిల్లో తమ రిజిస్ట్రేషన్ రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుందని, ఆ సమయంలో నిరంతర విద్యా పాయింట్లు సంవత్సరానికి 6 చొప్పున 30 పాయింట్ల సర్టిఫికేట్స్ జతపరచవలసి ఉంటుందన్నారు. ఈ సదస్సుకు హాజరైన వారికి ఏపీ మెడికల్ కౌన్సిల్ 2 పాయింట్ల సర్టిఫికేట్ను అందజేస్తారని తెలిపారు. వైద్యంలో వస్తున్న ఆధునిక విధానాల పట్ల, నూతన పరికరాల పట్ల వైద్యులు నిరంతరం అవగాహన పెంచుకోవడం ద్వారా ప్రజలకు మెరుగైన, నాణ్యమైన ఆధునిక చికిత్సలు అందించడానికి ఆస్కారం ఏర్పడుతుందన్నారు. ఈ వైజ్ఞానిక సదస్సుల నిర్వహణ ప్రధాన ఉద్దేశం ఇదే అని తెలిపారు. సదస్సుకు ఏపీ మెడికల్ కౌన్సిల్ పరిశీలకులుగా శాంతిరాం వైద్య కళాశాల మైక్రోబయాలజీ ప్రొఫెసర్ డాక్టర్ శ్రీదేవిని మెడికల్ కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ శ్రీహర్రావు నియమించారు. సదస్సులో ప్రసంగిస్తున్న వైద్య నిపుణులు ఒమేగా క్యాన్సర్ ఆసుపత్రి క్యాన్సర్ నిపుణులు డాక్టర్ రవీంద్ర, అపోలో ఆసుపత్రి న్యూరో ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ డాక్టర్ సురేష్, హైదరాబాద్ యశోద ఆసుపత్రి హెమటాలజీ నిపుణులు డాక్టర్ అశోక్, యశోద ఆసుపత్రి క్రిటికల్ కేర్ శాఖాధిపతి డాక్టర్ మిశ్రా, అపోలో ఆసుపత్రి న్యూరో సర్జన్ డాక్టర్ ధనుంజయరావు, శాంతిరాం వైద్య కళాశాల మైక్రోబయాలజీ ప్రొఫెసర్ డాక్టర్ శ్రీదేవి, కర్నూలు విశ్వభారతి వైద్య కళాశాల సర్జరీ ప్రొఫెసర్ డాక్టర్ బిజి రాహుల్, నంద్యాల ఉదయానంద ఆసుపత్రి గుండె వైద్య నిపుణులు డాక్టర్ రామేశ్వర్ రెడ్డి, నంద్యాల మధుమని చెవి, ముక్కు, గొంతు శస్త్రచికిత్స నిపుణులు డాక్టర్ చిత్తలూరి మణిదీప్, శాంతిరాం వైద్య కళాశాల ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ హర్షవర్ధన్ రెడ్డి సదస్సులో వివిధ అంశాలపై ప్రసంగిస్తారని తెలిపారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ, ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ సంయుక్త ఆధ్వర్యంలో నంద్యాల ఐఎంఏ నిర్వహణలో ఈ నెల 27వ తేదీ సౌజన్య కన్వెన్షన్ హాల్లో ఒక రోజు పాటు ప్రాంతీయ వైజ్ఞానిక సదస్సును రీజనల్ అకాడమిక్ కాన్ఫరెన్స్ జోన్ 3ని నిర్వహిస్తున్నాము. ఆ రోజు ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు 13 మంది వివిధ వైద్య రంగాలకు సంబంధించినటువంటి నిపుణులు ప్రసంగాలు ఉంటాయి. ఈ సదస్సుకు రాయలసీమ, నెల్లూరు జిల్లాల నుండి దాదాపు 700 మంది వైద్యులు ప్రతినిధులుగా నమోదు చేసుకోవడం జరిగింది. ఈ వైజ్ఞానిక సదస్సుల యొక్క నిర్వహణ ప్రధాన ఉద్దేశం వైద్యుల యొక్క పరిజ్ఞానాన్ని, వైద్య విజ్ఞానాన్ని, ఇప్పుడు ప్రపంచంలో వస్తున్న నిరంతర మార్పుల్ని వారికి తెలియజేయడం, కొత్తగా కనుక్కుంటున్నటువంటి పరికరాల గురించి అవగాహన కల్పించడం ద్వారా వారి పరిజ్ఞానం మెరుగైనప్పుడు తప్పనిసరిగా ప్రజలకు కూడా మరింత మెరుగైనటువంటి, నాణ్యమైనటువంటి ఆధునిక వైద్యం అందించడానికి ఆస్కారం ఏర్పడుతుంది. ఆ ఆశయంతోనే ఈ వైద్య సదస్సులు నిర్వహించడం జరుగుతుంది. ప్రతి వైద్యుడు కూడా 5 సంవత్సరాలకు ఒకసారి మెడికల్ కౌన్సిల్లో తమ రిజిస్ట్రేషన్ ని రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ రెన్యువల్ చేసుకునే సమయంలో సంవత్సరానికి 6 పాయింట్ లాగా 5 సంవత్సరాలకి 30 పాయింట్లు, అంటే
ఈ పాయింట్లు అనేది ఈ వైద్య వైజ్ఞానిక సదస్సులకు హాజరైనటువంటి వైద్యులకి ఏపీ మెడికల్ కౌన్సిల్ అందజేస్తుంది. ఈ పాయింట్లు అనేవి ఉంటేనే రిజిస్ట్రేషన్ రెన్యువల్ జరుగుతుంది. అందుకనే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎంబీబీఎస్ చేసినటువంటి వైద్యులందరూ కూడా ఈ సదస్సుకు రిజిస్టర్ చేసుకొని హాజరు కావాల్సిందిగా ఆహ్వానిస్తూ, కత్తి పదును పెట్టకపోతే మొద్దుబారి ఎలా పోతుందో వైద్య విజ్ఞానాన్ని కూడా డాక్టర్లు ప్రతి సంవత్సరం వాళ్ళ మేధో సంపత్తికి పదును పెట్టుకోవాలి. ఈ దిశగానే మన ఆంధ్రప్రదేశ్ భారతీయ వైద్య సంస్థ, ఏపీ మెడికల్ కౌన్సిల్ సంయుక్తంగా రీజనల్ అకాడమిక్ కాన్ఫరెన్స్ చేస్తూ ఉన్నాం. ఈ ప్రాంతీయ వైజ్ఞానిక వైద్య సదస్సులో మా యొక్క వైజ్ఞానాన్ని చేసుకుంటూ క్రెడిట్ అవర్స్ తెచ్చుకోవడమే కాకుండా మా డాక్టర్లు అందరం కూడా నంద్యాల లాంటి పట్టణంలో ఇది ఈ 10 సంవత్సరాల్లో 2 సార్లు ఈ వైద్య విజ్ఞాన సదస్సును మేము ఏర్పాటు చేస్తున్నాం. మా వైద్య సంస్థలన్నీ కూడా ఆదివారము మేము తెరవబడవు. కేవలం ఎమర్జెన్సీ సేవలు మాత్రం ఖచ్చితంగా మేము అందిస్తాం. ఈ వైద్య విజ్ఞాన సదస్సును జయప్రదం కావాలని కోరుకుంటున్నాను. డాక్టర్స్ కి నిరంతర వైద్య విజ్ఞాన సదస్సు అంటే సిఎంఈ రెగ్యులర్ గా జరుగుతుంటుంది. బట్ ఈసారి ఏపీ మెడికల్ కౌన్సిల్ ఆధ్వర్యంలో కూడా జరుగుతూ ఉంది. సో దీంట్లో విరివిగా మన రాయలసీమ, గ్రేటర్ రాయలసీమ నుంచి, అంటే రాయలసీమ ప్లస్ నెల్లూరు జిల్లా నుంచి 700 నుంచి 800 మంది డాక్టర్లు రిజిస్ట్రేషన్ చేసుకుని ఉన్నారు. వారందరూ కూడా వచ్చి వారి యొక్క అప్గ్రేడేషన్, డే టు డే నాలెడ్జ్ అప్డేట్ చేసుకుంటారు. వివిధ ప్లేసెస్ నుంచి, అపోలో నుంచి కానీ, లేకుంటే యశోద దగ్గర నుంచి కానీ, లేకుంటే వివిధ డాక్టర్లు ఈ కాన్ఫరెన్స్ కి వస్తున్నారు. సో డాక్టర్లందరికీ కూడా మా విజ్ఞప్తి, వారందరూ కూడా వచ్చి వాళ్ళ యొక్క అప్గ్రేడేషన్ చేసి అప్డేట్ చేసుకొని వాళ్ళ పేషెంట్స్ కి ఇంకా మరింత బెనిఫిట్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.